నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక్ భవన్లో గవర్నర్తో సీఎం భేటీ. ఇద్దరు గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరనున్న సీఎం. మనీ లాండరింగ్ కేసులో కోల్కతాలో ఈడీ సోదాలు. పోలీస్ అధికారి వ్యాపారవేత్త ఇళ్లలో తనిఖీలు. హర్మూజ్ను దాటడానికి ప్రయత్నించిన వాణిజ్య నౌకలపై దాడులు. నిర్వహణను తమ బలగాలే చేపడతాయని ఇరాన్ స్పష్టీకరణ. ఉద్రిక్తతల కారణంగా గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ 4 దశల్లో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు. ప్రకృతి ఒడిలో ప్రశాంతతనిచ్చే ఔషధంలా బ్రీత్ ఆశ్రమం. భువనగిరి జిల్లా రాచకొండలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు. లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. లోక్ భవన్లో కొద్దిసేపటి కిందకే గవర్నర్ శివప్రతాప్ శుక్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి కూడా అంటే మంత్రివర్గంలో ఉన్న అజరుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం సంబంధించి కూడా ఎమ్మెల్సీ సంబంధించి కూడా అంశంపై కూడా ప్రధానంగా గవర్నర్తో చర్చించాలని తెలుస్తుంది. ఇప్పటికే గవర్నర్ కోటలో వీళ్ళిద్దరికీ కూడా ఇటు గవర్నర్ కోటలో ఇద్దరు కూడా ఎమ్మెల్సీ సంబంధించి కూడా కేటాయించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతిపాదన పంపిణీ జరిగింది. కానీ గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో కూడా కేవలం ఒక 10 రోజుల్లో మాత్రమే ఇటు మంత్రి అజరుద్దీన్కి సంబంధించి కూడా సమయం గడువు ఉంది. కాబట్టి ఆ 10 రోజుల్లోపు ఆమోదం తెలపాలని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కూడా కోరినట్టు తెలిసింది. ఆయనతో పాటు వేమూరి నరేందర్ రెడ్డి తర్వాత కొంతమంది మంత్రులు శ్రీధర్ బాబు కూడా వచ్చినట్టు తెలిసింది. దానికి సంబంధించి కూడా అంటే ఈ నెల 30 తేదీ లోపు ఏదన్నా ఒక శాసనసభ్యుడు కానీ తర్వాత మండలికి సంబంధించిన సభ్యుడు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంత్రిగా కొనసాగే అవకాశం అజరుద్దీన్కి అయితే ఉంది. కాబట్టి ఆ సమయం మించినట్లయితే తను రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు కలిసిన తర్వాత మరి గవర్నర్ ఎలా స్పందిస్తారు, తర్వాత ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే నెలకొన్నది. మరొక పక్క ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికే తెలంగాణ జనసమితికి సంబంధించిన అధ్యక్షుడైతే అతను ఉండడం జరిగింది. తర్వాత ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటికీ తను ఎమ్మెల్సీ పదవికి గతంలో ఉన్నప్పటికీ ఇటు కోర్టు ఆదేశాలతో కూడా ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా మరొకసారి గవర్నర్ కోట కింద ఇటు ఎమ్మెల్సీ కోదండరాం పేరు కూడా ప్రతిపాదించడంతో కూడా ప్రస్తుతం అంటే తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అధ్యక్షుడిగా ఉండి అప్పుడు చాలా వరకు ఉద్యమం సంబంధించి కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి అతనికి దానికి కల్పించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరు కూడా ప్రతిపాదించడంతో కూడా ఈ 2 పేర్లు ప్రస్తుతం అయితే గవర్నర్ దగ్గరికి పంపారు. తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపినట్లయితే ఇద్దరికి గవర్నర్ కోట కింద అయితే ఎమ్మెల్సీ పదవులు అయితే దక్కరున్నాయి. కానీ మరి మైనార్టీ కింద అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో మైనార్టీగా అజరుద్దీన్ని మంత్రిగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు ఈ నెల 30 వరకు అయితే 6 నెలల పాటు ఉంటుంది. కాబట్టి 6 నెలల లోపు ఏదైనా శాసనసభ్యుడు కానీ తర్వాత శాసన మండలికి సంబంధించిన సభ్యుడుగా ఉన్నట్లయితే ఆ పదవిని కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు అంటే కొన్ని కేసులను ఆధారంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాబట్టి దానికి సంబంధించి అంశాలను కూడా ఇటు ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకోబోతుంది. 6 నెలల లోపు ఖచ్చితంగా ఏదైనా సభ్యుడిగా ఉన్నట్లయితే గవర్నర్ ఇటు మంత్రి అజరుద్దీన్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు మరి గవర్నర్ వీరికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి కూడా ఆమోదం తెలుపారని తెలుసు. కానీ సుదీర్ఘంగా దాదాపు 45 నిమిషాల పాటు కూడా గవర్నర్తో కూడా వీళ్ళైతే భేటీ కావడం జరిగింది. నిన్న ఇటు సిఎస్ కానీ తర్వాత ప్రభుత్వం సంబంధించిన కొంత అధికారులు కూడా గవర్నర్ దగ్గరికి వచ్చి ఈ విషయాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అనంతరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా తన స్వగ్రామం నుంచి అయితే ఇటు లోక్ భవన్కి అయితే చేరుకొని ఆ గవర్నర్తో దాదాపు 45 నిమిషాల పాటు కూడా చర్చించడం జరిగింది. దానికి తర్వాత మరి గవర్నర్ తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉత్కంఠ లేకుండా ఈ 10 రోజుల పాటు మరి వీళ్ళ ఇద్దరికి సంబంధించి కూడా గవర్నర్ కోటల్లో ఇటు అజరుద్దీన్ కానీ తర్వాత ప్రొఫెసర్ కోదండరాంకి సంబంధించి కూడా ఇద్దరికి ఆమోదం తెలుపారా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది. చూడాలి మరి కొద్దిగా ఈ 10 రోజులు వేచినట్లయితే వాటిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.
ధన్యవాదాలు రమేష్. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళతో పాటు 4 ఏళ్ల బాబు మృతి చెందాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్ రెడ్డి కుటుంబంతో కలిసి కారులో యాదగిరిగుట్టకు బయలుదేరాడు. అడ్డాకుల చేరుకోగానే కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాష్ రెడ్డి భార్య నందినితో పాటు 4 ఏళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్ రెడ్డిని స్థానికులు వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి కుమారుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ పే స్కేల్ను విడుదల చేయాలని నినాదాలు చేస్తూ జగిత్యాల ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ కొనుగోలు జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చామని ఇప్పటి వరకు తూకం వేయలేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు. మార్కెట్లో దాదాపు 15 రోజుల మేము వడ్లు పోసి వారం రోజుల కింద ఏదైతే మున్సిపాలిటీ పాలకవర్గము తర్వాత మార్కెట్ పాలకవర్గం వచ్చి ప్రారంభిస్తే మాకు పాలం వచ్చినంత బరాబర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఒక బస్తా కూడా జోకలేదు. ప్రారంభోత్సవం రోజు కనబడ్డోళ్ళు ఇప్పటి వరకు కూడా కనబడతలేరు. ఇక్కడ మొత్తం కూడా నిండినా కూడా ఇప్పటి వరకు కొత్తోళ్ళు ఇటు లోపలికి వచ్చేది లేదు, పాతోళ్ళు బయటకు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రారంభించినవి ఎందుకు ప్రజలను రైతులు మోసం చేసేదానికని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఏదైతే ఇక్కడ మార్కెట్ యార్డ్ల నిండినటువంటి ధాన్యాన్ని తరలించి కొత్త రైతులకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సందేశమిస్తూ యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. మాదక ద్రవ్యాలపై పోరాటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. రోడ్డు భద్రతను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఒకరి ప్రాణాన్ని కాపాడడం వల్ల కలిగే తృప్తి అంతకు మించి ఇంకేమీ ఉండదని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రహదారి ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి 25,000 నగదు బహుమతిగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. సగటు మానవుడు 2-3 గంటలు రోజు వాహనం మీద నడిపే పరిస్థితి జీవితాన్ని. రాజకీయ నాయకులైతే 6, 7, 8 గంటల దాకా రోజు వాహనాలలో ప్రయాణం చేస్తారు. అంటే నిత్యం వాహనంలో నడుపుడు ఒకటి నడిపినా నేను బండ్లో కూర్చుంటే నిజంగా చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి. భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహారం చేసి లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ నడపగలిగిన వాళ్ళకే లైసెన్స్ ఇస్తాం. ఇప్పటికే బ్రోకర్ సిస్టమ్ రద్దు అయింది. అంతా కూడా మాన్యువల్ పక్కన పెట్టి కంప్యూటరీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వెహికల్ ఫిట్నెస్ కూడా ATS ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు తేవడం ద్వారా ఎవరైనా సరే ఎంత పెద్ద రాజకీయ మంత్రిని నాకు లైసెన్స్ ఎందుకు రాదంటే నాకు బండి నడపగలిగితే మాత్రమే లైసెన్స్ వస్తుంది. ఆ విధంగా ఉండేటువంటి ప్రక్రియ జరగడం ద్వారా తెలంగాణ లోపల రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి. నిజంగా నడపగలిగిన వారికి లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే కఠినంగా శిక్షించాలనేటువంటి విధానాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పెరిగిన నీటి డిమాండ్కి అనుగుణంగా ట్యాంకర్లు సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నల్లా కనెక్షన్ల నుంచి మోటార్లు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నీటిని ఆదా చేయడంతో పాటు మోటార్లు పెట్టే వారిలో అవగాహన కల్పించేలా జలమండలి 45 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జలమండలికి 15 లక్షల వినియోగదారులు ఉన్నప్పటికీ అందులో దాదాపు 50,000 మంది మాత్రమే తరచూ బుకింగ్లు చేస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉండే 4 ప్రాంతాల నుంచే అధిక స్థాయిలో ట్యాంకర్లు బుకింగ్ అయినా సకాలంలో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాటర్ విత్ ప్రాపర్గానే ఇస్తున్నాము, రెగ్యులర్గా ఇస్తున్నాము. బట్ అయినా లో ప్రెషర్ ఎందుకు వస్తుంది అని అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది మోటార్లు పెట్టి లాగుతున్నారు.
బట్ ఆ కాలనీలో మోటార్లు పెట్టి లాగే వాళ్ళకి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం యాక్షన్ తీసుకున్నాము. ఈ కేసెస్ బుక్ చేశాము, మోటార్లన్నీ సీజ్ చేశాము, 5,000 పెనాల్టీ 10,000 పెనాల్టీ వేసాము, వార్నింగ్లు ఇచ్చాము. బట్ మళ్ళీ కూడా అలాగే చేస్తున్నారు. ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో, ఎప్పుడైతే ప్రాబ్లం బాగుందో అప్పుడు మళ్ళీ మేము దీన్ని వాడక తప్పట్లేదు. అందుకే రేపటి నుంచి మళ్ళీ ఎవరైతే ఇట్లా వాటర్ మిస్యూజ్ చేస్తారో డ్రైవ్ని రేపటి నుంచి స్టార్ట్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఎట్లాగో బస్తీ బాట మార్నింగ్ వెళ్తున్నారు. ఈ రోజు కూడా ఒక 10 మోటార్లు మార్నింగ్ 15 సీజ్ చేశారు, నిన్న ఒక 20 సీజ్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది విజిలెన్స్ టీము. రేపటి నుంచి డ్రైవ్ పెట్టి అన్ని ఏరియాస్లో మా ఈడీస్, డైరెక్టర్స్, సీజీఎంలు, మేనేజర్లు అందరూ కూడా చేస్తారు. రిపీటెడ్గా చేసే వాళ్ళకి అవసరమైతే డిస్కనెక్ట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఒకరిద్దరి వలన మొత్తం పబ్లిక్ సఫర్ కాకూడదు. సో అది ఐడియా. సో ఈ పానీ యాప్ మిస్యూజ్ ఆఫ్ వాటర్ని రేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నాము. నెక్స్ట్ 45 డేస్ కంటిన్యూగా చేస్తాము. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప్ సింగారంలో ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తేజశ్రీ హోమ్స్, మంజుశ్రీ మిడోస్ కాలనీలో నిందితులు నివాసం ఉంటున్నారని పక్కా సమాచారంతో చేవెళ్ల పోలీసుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 70 సెల్ ఫోన్లు, బంగారం, ఒక కారు, బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రతాప్ సింగారంలో నివసిస్తూ చేవెళ్ల ప్రాంతాల్లో ఫోన్ల దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దాడులు గమనించిన నిందితులు కొంతమంది పారిపోగా వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా 2వ విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. రేపు భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో 2వ విడత నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో రైతు భరోసా 2వ విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2వ విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.5 ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదటి విడతలో ఎకరం భూమికి పెట్టుబడి సాయం విడుదల చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతులకు 5,653 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత కూడా వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభను నిర్వహిస్తారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ శంకర్తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బ్యారికేడ్లు, వేదిక నిర్మాణాన్ని వీక్షించారు. సభ సమీపంలోనే హెలీప్యాడ్ను నిర్మిస్తున్నారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని, పార్కింగ్ ప్రదేశాలను చదును చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సభలో సీఎం రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. బ్యారేజీల పునరుద్ధరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సరస్వతీ నది అంత్య పుష్కరాలకు చేయాల్సిన ఏర్పాట్లపైన అధికారులతో సమీక్షిస్తారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్లారు. కొలంబోలో దిగిన రాధాకృష్ణన్కు శ్రీలంక ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిపి రాధాకృష్ణన్కు ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక విదేశీ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా రాధాకృష్ణన్ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే, ఆ దేశ ప్రధానమంత్రి హరిని అమరసూర్యతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ ఎక్స్ మాధ్యమంలో వెల్లడించింది. శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు చెందిన తమిళ నాయకులతో పాటు భారత సంతతికి చెందిన తమిళ ప్రతినిధులతో సిపి రాధాకృష్ణన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కొలంబోలో జరిగే భారత సంతతి ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించిన ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు వర్చువల్గా ఇళ్లను అందజేశారు. దీంతో శ్రీలంకలో తమిళ కమ్యూనిటీ కోసం భారత్ నిర్మించిన మొత్తం ఇళ్ల సంఖ్య 50,000కు చేరుకుంటుంది. ప్రస్తుతం 4వ దశలో భాగంగా మరో 10,000 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్
నోవారా ఎలియా ప్రాంతాన్ని సందర్శించి అక్కడ నేరుగా హౌసింగ్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. స్థానిక తమిళ వర్గాలతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. భారత్ శ్రీలంక మధ్య ఉన్న పురాతన నాగరికత, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చల కొనసాగింపుగా ఈ సందర్శనను అభివర్ణించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతాలోని ఒక సీనియర్ పోలీస్ అధికారి నివాసంతో పాటు ఓ వ్యాపారవేత్త ఇంటిలో ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ శాంతను సిన్హా బిశ్వాస్కు చెందిన మల్లిగంజ్లోని నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఒక నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తితో బిశ్వాస్కు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరని సమాచారం. బిశ్వాస్ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటు బెహలా ప్రాంతంలోని వ్యాపారవేత్త జాయికామ్ దార్ నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తతో సంబంధం ఉన్న వారి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఇజ్రాయెల్ను ప్రశంసిస్తూ ఆసక్తికరమైన పోస్టు చేశారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని ఆయన పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమెరికాకు ఒక గొప్ప మిత్రదేశమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు చాలా ధైర్యవంతులు, తెలివైన వారు, సాహసవంతులని ట్రంప్ కొనియాడారు. సంక్షోభం, ఒత్తిడి సమయంలో అసలు రంగు బయటపెట్టుకునే ఇతరుల్లా కాకుండా ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతోందని చెప్పారు. ఇజ్రాయెల్కు ఎలా గెలవాలో బాగా తెలుసని ట్రంప్ కొనియాడారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధంలోకి లాగారన్న విమర్శల మధ్య ట్రంప్ ఈ పోస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంపై జరిగిన ఘోర దాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. శాంతి పరిరక్షకులపై దాడులు చేయడం యుద్ధనేరం కిందకు వస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని లెబనాన్ అధికారులను డిమాండ్ చేశారు. శనివారం దక్షిణ లెబనాన్లోని గందూరియా గ్రామం సమీపంలో పేలుడు పదార్థాలను తొలగిస్తున్న ఐరాస పెట్రోలింగ్ బృందంపై గుర్తు తెలియని సాయుధులు తుపాకులతో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఫ్రెంచ్ శాంతి పరిరక్షకుడు మరణించగా మరో 3 గాయపడ్డారు. ఈ దాడికి హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థే కారణమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను హెజ్బుల్లా తోసిపుచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరిచి 24 గంటలు గడవకుండానే ఇరాన్ మళ్లీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ నిర్వహణను తమ బలగాలే చేపడతాయని స్పష్టం చేసింది. హర్ముజ్ను దాటడానికి ప్రయత్నించిన వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 భారతీయ నౌకలు కూడా ఉన్నాయి. భారత నౌకలపై కాల్పులు జరపడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హర్ముజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచిన ఇరాన్ 24 గంటలు గడవకుండానే మళ్లీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. హర్ముజ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాగైతే 2వ విడత చర్చల్లో పాల్గొనబోమని కూడా అమెరికాకు ఇరాన్ సందేశం పంపించింది. పూర్తిస్థాయి ఒప్పందం జరిగే వరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమను బ్లాక్మెయిల్ చేయొద్దని ఇరాన్ను హెచ్చరించారు. ఈ విషయంలో ఇరాన్తో మాట్లాడుతున్నామని తెలిపారు. మరోవైపు శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి వద్ద తమ అనుమతి లేకుండా దాటడానికి ప్రయత్నించిన కొన్ని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 భారతీయ నౌకలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి మాత్రం దానిని దాటి HPCL కు చమురు తీసుకొస్తోంది. 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకువస్తున్న 2వ ట్యాంకర్ నౌకపై దాడి జరగ్గా కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దాంతో పాటు 7 నౌకలు వెనక్కి మళ్లాయి. ముడి చమురు, సహజ వాయువును తీసుకువస్తున్న 14 నౌకలు జలసంధి వద్ద ఆగాయని, కాల్పుల తర్వాత మిగిలినవన్నీ పర్షియన్ గల్ఫ్లోని వేరువేరు ప్రాంతాలకు మళ్లిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. భారత నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి కాల్పుల ఘటనపై నిరసనను తెలియజేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఈ నౌక మరమ్మతుల అనంతరం ఇతర విమాన వాహక నౌకలతో పాటు విధుల్లో చేరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యుఎస్ఎస్ మహాన్, యుఎస్ఎస్ విన్స్టన్ ఎస్, చర్చిల్ అనే డిస్ట్రాయర్లు కూడా దీంతో పాటు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేదే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి సయీద్ ఖతీబ్ జదేహ్ పేర్కొన్నారు. యురేనియం అప్పగింతపై ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చారు. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం ఇరాక్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత ఇరాక్ చమురు రంగాన్ని కుదిపేస్తోంది. దేశ ఆదాయానికి ప్రధాన వనరైన చమురు ఎగుమతులు భారీగా పడిపోవడంతో నెలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇరాక్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ముడి చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. దేశం మొత్తం ఆదాయంలో 90% కేవలం చమురు ద్వారానే వస్తోంది. సాధారణంగా ఇరాక్ నెలకు సగటున 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి మూతపడ్డంతో ఇరాక్ ఓడరేవుల్లో కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. ఎగుమతికి సిద్ధంగా ఉన్న చమురు కార్గోలు మార్కెట్లకు చేరుకోలేక పోర్టుల్లోనే గుట్టలుగా పేరుకుపోయాయి. హొర్ముజ్ జలసంధి మూసివేతతో ఇరాక్ భారీ ఆర్థిక నష్టాలను మూటగట్టుకుంటోంది. ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం ఇరాక్లో చమురు ఉత్పత్తి ఏకంగా 75% పడిపోయింది. ఇక ఎగుమతులైతే సుమారు 85% మేర క్షీణించాయి. గతంలో రోజుకు 3.4 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాక్ ఇప్పుడు తుర్కియాలోని సెహాన్ పోర్టు ద్వారా కేవలం 2,50,000 బ్యారెళ్లు, సిరియాకు 1,00,000 బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే అత్యంత కష్టంగా ఎగుమతి చేయగలుగుతోంది. దీనివల్ల ఇరాక్ నెలకు దాదాపు $5 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 46,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఒకవేళ ఇరాన్, అమెరికా ఒప్పందం కుదిరి హొర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచినా ఇరాక్ మునుపటి ఉత్పత్తి స్థాయికి చేరుకోవడానికి మరో 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం భయంతో విదేశీ చమురు కంపెనీల సిబ్బంది ఇరాక్ విడిచి వెళ్లిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హొర్ముజ్ జలసంధి మూసివేతతో ఏర్పడిన ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు ఇరాక్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం ద్వారా దేశంలో ఆహార భద్రతను కాపాడాలని చూస్తోంది. సిరియాలోని బనియాస్ పోర్టు పునరుద్ధరణతో పాటు సౌదీ అరేబియాలోని యాంబూ పోర్టు గుండా చమురును రవాణా చేసేలా ఆయా దేశాలతో కీలక ఒప్పందాల కోసం ఇరాక్ చర్చలు జరుపుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన ఇరాక్ పాలిట శాపంగా మారింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎగుమతులు పుంజుకోవడానికి ఇరాక్కు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జలసంధి పరిణామాలు ఇరాక్ భవితవ్యాన్ని ఎలా నిర్దేశిస్తాయో వేచి చూడాలి. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ ఉదయం తూర్పు తీర నగరమైన సిన్పో నుంచి బహుళ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని జపాన్, దక్షిణ కొరియా ధృవీకరించాయి. ఈ ప్రయోగాల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ భద్రత కోసం తక్షణమే అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ దేశ ప్రధాని సనాయే తకైచి తెలిపారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో దక్షిణ కొరియా అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. అమెరికా, జపాన్లతో కలిసి నిఘాను మరింత పెంచింది. ఈ ప్రయోగాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు విరుద్ధమని పలు దేశాలు పేర్కొంటుండగా ఉత్తర కొరియా మాత్రం వీటిని తమ ఆత్మరక్షణ హక్కుగా సమర్థించుకుంటోంది. ఈ ఏడాదిలో ఉత్తర కొరియా ఇప్పటి వరకు 7 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. కేవలం ఈ నెలలోనే 4 క్షిపణులను ప్రయోగించింది. జాతీయ భద్రత కోసం అణు సామర్థ్యాన్ని విస్తరించడం కొనసాగిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత నెలలో పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మహిళా సాధికారత, భద్రతకు బీజేపీ మారుపేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే దేశంలోని ప్రతి రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లు, ఆడబిడ్డలు బీజేపీకి ఆశీస్సులు అందిస్తున్నారని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బంకూరా సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం మరింత విస్తరించాలని బీజేపీ భావించినట్లు చెప్పారు. మరింత మంది రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు ఆమోదం పొందకుండా బెంగాల్ అక్కా చెల్లెలకు టీఎంసీ మరోసారి ద్రోహం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. बंगाल की बहनें चाहती थी कि उनको 33% आरक्षण मिले। मोदी ने ये सुनिश्चित किया। बंगाल की बहनें चाहती थी कि ये 2029 से ही लागू हो। मोदी ने इसके लिए भी प्रयास किया, लेकिन टीएमसी नहीं चाहती थी कि बंगाल की बेटियां ज्यादा संख्या में एमएलए बने, ज्यादा संख्या में एमपी बने, क्योंकि बंगाल की बेटियां इनके महाजंगल राज को चुनौती दे रही है। इसलिए टीएमसी ने कांग्रेस के साथ मिलकर साजिश रची और इन्होंने महिलाओं के लिए 33% सीट सुरक्षित रखने का कानून नहीं बनने दिया। పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఎస్ఐఆర్ కుదిపేస్తోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పద అంశమైంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బెంగాల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయాన్ని ఎస్ఐఆర్ నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈసారి బెంగాల్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బంగాల్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 30% ఉన్న మైనారిటీల మద్దతు ఎవరికి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. వక్ఫ్ చట్టం, ఓబీసీ రిజర్వేషన్లపై అసంతృప్తితో ఉన్న ముస్లిం ఓటర్లు అధికార టీఎంసీకి దూరమై ఐఎస్ఎఫ్, ఎంఐఎం పార్టీల వైపు వెళతారని భావించారు. రాష్ట్రంలోని సుమారు 110 స్థానాల్లో ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ బంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది పేర్లను తొలగించడంతో తృణమూల్ కాంగ్రెస్ కంచు కోటల్లో బీజేపీ మతువా బెల్ట్లో కలకలం రేగింది. టీఎంసీ ఆశలను, బీజేపీ విస్తరణ కాంక్షలను ఎస్ఐఆర్ ప్రక్రియ అనిశ్చితిలోకి నెట్టింది. బంగాల్లోని 120 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించిన ఓట్లు 2021లో గెలిచిన అభ్యర్థులు సాధించిన మెజారిటీల కన్నా అధికంగా ఉన్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే 152 నియోజకవర్గాల్లో 39.57 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా గల్లంతయ్యాయి. రెండో విడత పోలింగ్ జరిగే 142 అసెంబ్లీ స్థానాల్లో 49.38 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. అందులో అత్యధిక కోతలు ప్రభుత్వం ఏర్పాటుకు అత్యంత కీలకమైన మైనారిటీ ఉన్న ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ అధికార టీఎంసీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల తొలగింపుతో 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఆయువు పట్టులా నిలిచిన జిల్లాలపై భారీగా దెబ్బపడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షిదాబాద్, నదియా, మాల్దా, హుగ్లీ, హావడా, ఉత్తర దినాజ్పూర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. 31 అసెంబ్లీ సీట్లున్న ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లను సర్ ద్వారా ఎన్నికల సంఘం తొలగించింది. 33 సీట్లున్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.91 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. 22 సీట్లున్న ముర్షిదాబాద్లో 7.48 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. టీఎంసీకి బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో కూడా పరిస్థితులు ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎస్ఐఆర్కు ముందు బంగాల్లో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఎస్ఐఆర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోత పడింది. ఎస్ఐఆర్ వల్ల మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతాభావం పెరిగింది. దానికి తోడు అధికారంలోకొస్తే 6 నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టడంతో అది ముస్లిం ఓటర్లలో ఆందోళన కలిగించింది. తమ ఓటు చీలిపోతే అది బీజేపీకి లాభిస్తుందని, తద్వారా తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న భయం వారిలో నెలకొంది. ఇది ఒక రకంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల తృణమూల్ వైపు ముస్లిం ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీని కూడా కుదిపేస్తోంది. మతువా శరణార్థ బెల్టే కమలం పార్టీకి పెద్ద ఆందోళనగా మారింది. ఈ ప్రాంతంలోని 55 నియోజకవర్గాల్లో దాదాపు 1.3 కోట్ల మంది మతువా వర్గం ఓటర్లున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత మతువా శరణార్థ ప్రాంతాలైన ఉత్తర 24 పరగణాలు, నదియా, ఉత్తర బెంగాల్లో భారీగానే ఓట్లు తగ్గాయి. ఎస్ఐఆర్ వల్ల సుమారు 70% మంది ప్రభావితమయ్యారని ఆ వర్గం పెద్దలు చెబుతున్నారు. 2021లో బీజేపీ గెలిచిన 77 సీట్లలో సగం ఈ ప్రాంతం నుంచే వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఉత్తర బెంగాల్లో మైనారిటీల ఓట్లు భారీగా తగ్గిపోవడంతో మతువా ప్రాంతంలో కలిగే నష్టాన్ని పూడ్చుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. పశ్చిమ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపు మైనారిటీలు, మహిళలు 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడ్డంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో తృణమూలకు బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. జంగల్ మహల్ ప్రాంతంలో పెద్దగా ఓట్లను తొలగించకపోవడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు మైనారిటీ ఓట్లను చీలుస్తాయనుకున్న ఎంఐఎం, ఏజేయూపీ కూటమి కుప్పకూలడంతో బంగాల్ రాజకీయ సమీకరణలు మారాయి. ఎంఐఎం, ఏజేయూపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో మైనారిటీల ఆలోచన దృక్పథం ఒక్కసారిగా మారింది. ఏజేయూపీ నేత హుమాయూన్ కబీర్ను పోలిన ఓ వ్యక్తి బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ వీడియో బయటికి రావడంతో అది వివాదాస్పదమైంది. మైనారిటీ ఓట్లను చీల్చి తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ డీల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామంతో ఎంఐఎం, ఏజేయూపీ విశ్వసనీయత దెబ్బతినడమే కాకుండా మైనారిటీ ఓటర్లలో అయోమయం నెలకొంది. ఫలితంగా మైనారిటీలకు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ వ్యవహారంతో చీలిపోతాయనుకున్న మైనారిటీ ఓట్లు మళ్లీ టీఎంసీ వైపు కేంద్రీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో కాంగ్రెస్కు కొంత పట్టు ఉన్నప్పటికీ మైనారిటీ సంఘాలు తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ నిర్వహించిన ఆరంభటు పినాకిల్కు విశేష స్పందన లభించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రోజు తమ ఐడియాలను పంచుకుని ఔరా అనిపించిన విద్యార్థులు రెండో రోజు మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంపొందించే గేమ్స్ ఆడారు. ఆరంభర్ టు పినాకిల్ అంటే ప్రారంభం నుంచి శిఖరం వరకు, పేరుకు తగ్గట్టే అంకుర సంస్థల ప్రారంభం నుంచి విజయ తీరం చేరే వరకు అన్ని అంశాలపై ఆస్కీ అవగాహన కల్పించింది. పెట్టుబడులు, సంస్థల నిర్వహణ, వివిధ అంశాలపై సమాచారం అందించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో 150 కళాశాలలకు చెందిన సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. తొలి రోజు అంకుర సంస్థల ఏర్పాటు చేసే ముందు గమనించాల్సిన అంశాలు, ఐడియాలను అంకురాలుగా మార్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను పారిశ్రామిక నిపుణులు విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం దాదాపు 70 మంది విద్యార్థులు తమ స్టార్టప్ ఐడియాలను నిపుణులకు వివరించారు. విద్యార్థులను వ్యాపార దిగ్గజాలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆస్కీ డీన్ డాక్టర్ నిర్మల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. Incredibly proud of the organizational capability of our students. The registrations are above 1000 and the number of colleges represented is about 150. We are having a pitch deck kind of a startup event where youngsters come up with ideas and they pitch those ideas. There's a time limit of 5 minutes given to them, and if and there's a panel of judges who are themselves startup founders and business leaders, and based on the quality of the ideas there is going to be a prize money about 30,000 rupees which is going to be given to the students. తొలి రోజు స్టార్టప్ పిచ్లకే పరిమితమైన కార్యక్రమం రెండో రోజు మేనేజ్మెంట్ స్కిల్స్ ని కొత్తగా నేర్పేందుకు ప్రాముఖ్యతను ఇచ్చింది. విద్యార్థులకు దాదాపు 17 రకాల గేమ్స్ నిర్వహించింది. బెస్ట్ మేనేజర్స్ కోసం మైండ్ స్క్రిప్ట్, పాటల పోటీలు, డాన్స్, మార్కెటింగ్ స్కిల్స్ ను పెంపొందించేలా బ్రాండ్ స్ట్రోమ్, ఫైనాన్స్ కు సంబంధించి ఫిస్కల్ ఫేస్ ఆఫ్, స్టాక్ గేమ్, ఏఐ ఆధారిత ఆటలు నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య, ఆస్కీ జనరల్ డైరెక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా పలువురు ప్రముఖులు స్టార్టప్ల ఆవశ్యకతను వివరించారు. When we look at youth, we look at the future. And it is a future to be very confident about
both for the country, for our city, and also for ASCII in that order. We are very happy that we are able to put up this show. I really congratulate these young people. But then they are students of management. Management is about organizing things efficiently, economically, and also to make a statement. I think this class of 25-27 have made a big statement, and a big round of applause for the class of 25-27 ASCII. See, there was a basic objective of conducting this event. India has a 140 crores population. It means 70 crores population are below 28. So you can understand, what kind of job we have to create to cater to the these needs of the young. So entrepreneurship, startup is must right now, so that the students can create their own ventures and generate employment among the economy. And in fact, that the Telangana has a vibrant startup ecosystem. A lot of startups are coming up around. So that is why we wanted to bring together the students and the ecosystem players under the same umbrella, so that it can become a annual celebration of entrepreneurship. విద్యార్థులతో స్టార్టప్లకు సంబంధించిన ఐడియాలను పిచ్ చేసి ఉత్తమంగా ప్రజెంట్ చేసిన 3 విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం కళాంజలి స్పాన్సర్ చేసిన ఫ్యాషన్ షో ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు కళాంజలి పట్టు చీరలు, జార్జెట్ చీరలు, కుర్తీలు, కాటన్ డ్రెస్సులు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ప్రశాంతత కోల్పోతున్నాడు. నిరంతరం ఫోన్ నోటిఫికేషన్లు, పని ఒత్తిడి సుడిగుండంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. కుటుంబంతో ఆత్మీయ సంభాషణలు కరువయ్యాయి. చరవాణి హడావిడితో సతమతమవుతున్న నేటి తరం ప్రశాంతత కోసం అన్వేషిస్తోంది. అలాంటి వారికి చక్కని ఉపశమనం కలిగిస్తోంది ఓ ఆశ్రమం. అంతర్జాలానికి ఆమడ దూరంలో పచ్చటి కొండల మధ్య పల్లె వాతావరణాన్ని ఆస్వాదించడానికి అనువుగా ఉంది. దాని ప్రత్యేకతలేంటో మనము తెలుసుకుందాం. ఆధ్యాత్మికతకు అడ్రస్లా కనిపిస్తున్న ఈ ఆశ్రమం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండలో ఉంది. యువతను ప్రకృతికి దగ్గర చేసి సాహసవంతులుగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో బ్రీత్ అనే సంస్థ దీన్ని నెలకొల్పింది. పచ్చటి అడవి, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆశ్రమం ఉంది. యోగా, ధ్యానం, ప్రకృతి వైద్య చికిత్స, నాట్య సాధన, ట్రెక్కింగ్ వంటివి ఇక్కడ నేర్పిస్తున్నారు. ప్రపంచం అంటే చిన్నది కాదు, ప్రపంచం అంటే చాలా పెద్దది, యూనివర్స్ ఇస్ టూ బిగ్ అని వాళ్ళకు చూపించాలి అని నక్షత్రాలు చూపించేసి, ప్రకృతిని చూపించి, మరియు ఇక సాహసవంతులను ఇచ్చి, ధైర్యవంతులను చేసి, వాళ్ళను రేపు ఒక ఎంటర్ప్రైనర్ కావాలంటే వాడు సాహసం, ధైర్యవంతుడు కావాలి. అప్పుడే వాని ధైర్యం వచ్చి సాహసవంతుడయ్యి దేశానికి ఉపయోగపడతాడు. అనంత విశ్వంలో మనమొక బిందువు లాంటి వారమని ఖగోళాన్ని, నక్షత్ర మండలాన్ని వీక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, కుండలు తయారు చేయటం లాంటి పనుల్లోనూ భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రకృతి ఒడిలో మనసుకు ప్రశాంతతనిచ్చే ఔషధంలా ఉందని సందర్శకులంటున్నారు. ఇప్పుడు మనకి మీటియోర్స్ అనేవి కనపడవు కదండి. సో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడో ఒకసారి, అది మెనీ ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది. అది మనం చూడటం అంటే ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ అనమాట. సో మేము దానికోసమే
చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైనా మీటియోరైడ్స్ ఆస్ట్రాయిడ్స్ చూడాలి అని చెప్పని. ఈరోజు మాకు ఆ ఛాన్స్ దొరికింది. సో వీఆర్ హియర్ టు సీ ఇట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ పరిగెట్టడమే ఉంటుంది. ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, బాబు స్కూల్ హ్యాండిల్ చేయాలి, హస్బెండ్కి టిఫిన్ ప్యాక్ చేయాలి. సో మార్నింగ్ వెళ్ళడం రాత్రి రావడం ఇదే ఉంటుంది డైలీ లైఫ్. ఇంత రిలాక్స్డ్గా ఉండడం అసలు చాలా ఇయర్స్ తర్వాత దిస్ ఇస్ మై బెస్ట్ హాలిడే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. 3 days హాలిడేస్ అని వచ్చాము. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. ట్రెక్కింగ్ చేయించారు ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం డూయింగ్ ట్రెక్కింగ్. అండ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎక్కారు. అండ్ ట్రెక్కింగ్ ఒకటే కాదు, యోగా మార్నింగ్ అండ్ నిన్న సౌండ్ సెషన్ అవన్నీ జరిగాయి విచ్ వాజ్ వెరీ పీస్ఫుల్. రోజు జరిగే మన రొటీన్ లైఫ్లో కొంచెం చేంజ్ వచ్చింది విచ్ విల్ హెల్ప్ us a lot. అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. వారాంతాల్లో 3 రోజుల పాటు యోగా, ధ్యానం, ప్రకృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రముఖులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక్కడ సిగ్నల్ ఉండదు అంటే ఫోన్కి అటాచ్మెంట్ కట్. ఒకసారి ఫోన్కి అటాచ్మెంట్ కట్ అయినప్పుడు అసలు మనమేంటి మనతోని మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఆ ఫోన్ అనేది లేకపోయేసరికి అందరూ నేచర్తోని ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నారు. అండ్ ఒకరిని ఒకరు కూడా బాండింగ్ అవ్వడము, ఇట్లా పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో కానీ ఆ టైం ఇవ్వలేకపోతున్నారు ఎవ్వరు ఈ ఫోన్ డిస్ట్రాక్షన్ వల్ల. మనసుకు విశ్రాంతి లేని ఈ రోజుల్లో సెల్ ఫోన్లో ఊసే లేకుండా ఇంటర్నెట్ కి దూరంగా గ్రామీణ వాతావరణంలో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్నామంటున్నారు సందర్శకులు. చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంది. ట్రెక్కింగ్ చాలా బాగుంది. ఫారెస్ట్ లో కలా వాక్ వెళ్ళొచ్చాం కాసేపు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బెస్ట్ ప్లేస్ ఫర్ స్టార్ గేజింగ్ అండ్ టు ఫైండ్ పీస్ అండ్ సెరెనిటీ outside of city lights. Really thank you for the owners to find such a beautiful place in and around Hyderabad. Anni facilities we enjoyed and this trekking is beautiful actually. అంటే మోర్ క్లోజర్ టు ద నేచర్. ఇక్కడ కొండల మీదకి వచ్చి మళ్ళీ దే మేడ్ us డూ లిటిల్ బిట్ ఆఫ్ అ మెడిటేషన్. దే కనెక్టెడ్ us టు దిస్ మౌంటైన్. రియలీ ఫెల్ట్ ఇన్ని మిలియన్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ మౌంటైన్ని వీ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ వైల్ మెడిటేటింగ్ ఆన్ ద మౌంటైన్స్ ఇన్ బిట్వీన్ దీస్ రాక్స్. ప్రకృతితో మమేకమవ్వాలనే తపన మనుషుల్లో బలంగా కనిపిస్తున్న ఈ రోజుల్లో మనసును తేలికపరిచే విధంగా ఈ ఆశ్రమం అందర్నీ ఆకర్షిస్తోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పరిసరాలన్నీ భక్తులతో గిటగిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం సందడి నెలకొంది.